ఆ ద్వారావతి పట్టణంది దొరకలేదు అంటే గంగా తీరోద్భవామృతం, గంగా తీరంలో ఉన్నటువంటి మట్టినైనా తీసుకొచ్చి మనం నామాలను పెట్టుకోవచ్చు. తథా ధృత్వా ఊర్ధ్వపుండ్రాణి సర్వయజ్ఞ ఫలం లభేత్. గంగా తీరంలో ఉన్నటువంటి దాన్ని తీసుకువచ్చి మనం ధారణ చేస్తే సకల యజ్ఞ ఫలితం ఉంటుంది. ఎత్ర దివ్యం హరే క్షేత్రం తత్రైవ మృదమాహరేత్. ఏదైనా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రం, అక్కడి నుండి మట్టిని తీసుకువచ్చినా కూడా దాన్ని మనం ధారణ చేయవచ్చు. తిరుమల, శ్రీరంగం ఇటువంటి ప్రదేశాల్లో అది తెల్లగానే ఉండక్కర్లేదు. మనం గోపీచందనం దానికి ఒక విశిష్టమైనటువంటి వర్ణం ఉన్నది, అందువల్ల మనం ధారణ చేస్తాం. గోపీచందనం లేకపోయినా కూడా నానా విధమైనటువంటి క్షేత్రాల నుండి మట్టిని తీసుకువచ్చి దాన్ని కూడా ధారణ చేయవచ్చు. పర్వతాగ్రే నదీతీరే బిల్వమూలే జలాశయే సింధుతీరే చ వల్మీకే హరిక్షేత్రే విశేషతః విష్ణో స్నానోదకం యత్ర ప్రవహేత దినే దినే పుండ్రాణాం ధారణార్థాయ గృహ్ణీయాత్ తత్ర మృత్తికాం. పర్వతాగ్రంలో, నదీ తీరంలో, బిల్వ వృక్షమూలంలో, జలాశయంలో, సరోవరం అనేటువంటి వాటిలో, సముద్ర తీరంలో, వల్మీకం పుట్ట దగ్గర, హరిక్షేత్రే విశేషత, విశేషంగా అది భగవంతుడి క్షేత్రం అయితే అక్కడి నుండి, లేదు ఇవేవీ దొరకలేదు అంటే నిత్యం భగవంతుడికి అభిషేకం చేస్తే దేవాలయంలో ఆ అభిషేకం నీళ్లు ఏ మార్గం ద్వారా బయటికి వెళతాయో అక్కడ ఉన్నటువంటి మట్టినైనా మీరు తీసుకువచ్చి, మృత్తికను తీసుకువచ్చి మీరు ధారణ చేయవచ్చు. విష్ణో స్నానోదకం యత్ర ప్రవహేత దినే దినే. ప్రతిరోజు విష్ణు పాదోదకం ఎక్కడైతే, స్నానోదకం ఎక్కడైతే వెళుతుందో ఆ ప్రదేశం నుండైనా తీసుకురావచ్చు. ఇప్పుడైతే అన్ని చోట్ల గోపీచందనం ట్రావెలింగ్ అనుకూలంగా ఉంది కాబట్టి దొరుకుతుంది. మొదట్లో అయితే ప్రతి ఊర్లోనూ గోపీచందనం దొరికేది కాదు. అప్పుడు వాళ్ళకి ఏది అనువుగా ఉంటుందో అటువంటి దాన్ని వాళ్ళు తీసుకువచ్చారు. ధృత్వా పుండ్రాణి చాంగేషు విష్ణు సాయుజ్యమాప్నుయాత్. ఆ ఊర్ధ్వపుండ్ర ధారణ అటువంటి మృత్తికతో చేసుకుంటే భగవంతుడు విశిష్టంగా అనుగ్రహిస్తాడు. అందులోనూ రంగులున్నాయి. నల్లగా ఉంటే అది శాంతిప్రదమైనటువంటిది. ఎర్రగా ఉంటే వశ్యకరి, వశీకరణ సాధ్యమవుతుంది. పీత అది కాస్త పసుపచ్చగా ఉంటే శ్రీకర, సంపదలకు నిలయమవుతుంది. శ్వేత తెల్లగా ఉంటే మోక్షప్రదమైనటువంటిది. ఈ విధంగా ఉన్నాయి. ఆ గోపీచందనం యొక్క మహత్వమే అతి విశిష్టంగా ఉన్నది. గృహే యస్య సదా తిష్టేత్ గోపీచందన మృత్తికా ద్వారకా తిష్టతే తత్ర కృష్ణేన సహిత కలౌ. ఎవరి ఇంట్లో అయితే గోపీచందన సన్నిధానం ఉంటుందో అక్కడ సాక్షాత్తుగా కృష్ణుడు తాను ద్వారకా పట్టణంలో ఏ విధంగా సన్నిహితుడై ఉన్నాడో ఆ విధంగా మన ఇంట్లో కూడా గోపీచందనంలో కృష్ణ సాన్నిధ్యం ఉన్నది అని మనం చింతన చేయాలి. అక్కడ ద్వారకా పట్టణమే అక్కడ విశిష్టంగా ఆ ద్వారకా సన్నిధానం ఉంటుంది. కలియుగంలో కూడా అంత విశిష్టమైనటువంటిది. యస్మిన్ గృహే తిష్టతి గోపీచందనం భక్త్యా లలాటే మనుజో వివర్తి తస్మిన్ గృహే తిష్టతి సర్వదా ప్రభుః శ్రీయార్చితః కంసనిషూదనో హరిః. ఎవరి ఇంట్లో అయితే గోపీచందనం భక్తితో వాళ్ళు ధారణ చేసుకుంటారో అటువంటి ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీపతి అయినటువంటి కంస ధ్వంసి అయినటువంటి ఆ భగవంతుడు శ్రీహరి ఎల్లప్పుడూ వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటాడు. క్రియావిహీనం యది మంత్రహీనం సద్భావహీనం యది భక్తివర్జితం ధృతం లలాటే యది గోపిచందనం ప్రాప్నోతి యత్ పుణ్యఫలం తదక్షయం. ఒక్కొక్కసారి మనం క్రియాలోపాన్ని చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మంత్రలోపం అవుతుంది. ఒక్కొక్కసారి భక్తి లోపం అవుతుంది. ఒక్కొక్కసారి భావన ఉండదు. స్నేహం అన్నటువంటిది ఉండదు. ఆ సందర్భాల్లో కూడా మనం శ్రద్ధగా గోపీచందనాన్ని ధారణ చేసి ఆ కర్మను చేస్తే భగవంతుడు యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అంటే వీడు మంత్రలోపాన్ని, క్రియాలోపాన్ని చేశాడు అని మొత్తానికి ఆ కర్మకే ఫలితం లేకుండా భగవంతుడు ఎప్పుడూ చేయడు. ఆ గోపీచందన ధారణ శ్రద్ధతో చేస్తే అవశ్యంగా
అల్పమైనటువంటి కర్మ అయినా కూడా దానికి భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు. విశిష్టంగా గోపీచంద్ర మహత్వాన్ని చెబుతారు. చివరి కాలంలో అప్పుడు కూడా గోపీచంద్ర ధారణ చెయ్యాలి, అతడికి విశిష్టమైనటువంటి లోక ప్రాప్తి కలుగుతుంది. అందువల్లనే చనిపోయిన తర్వాత శరీరానికి కూడా గోపీచందనాన్ని పెట్టే దహన సంస్కారాలను చెయ్యాలి అన్నటువంటిది చెబుతారు. ఈ విధంగా ఊర్ధ్వపుండ్రం యొక్క విశిష్టతను చెబుతారు. మరొక విషయాన్ని కూడా చెబుతారు అత్రి ఋషుల వారు. ఎంతో మంది పురుషులు మాత్రమే గోపీచందన ధారణ చేయాలి, స్త్రీలకి విధానమేం లేదు అని చెబుతారు. కానీ తప్పు. స్త్రీలు కూడా గోపీచందన ధారణ చేసుకునే దానిపైనే కుంకుమను దిద్దుకోవాలి అన్నటువంటిది మన సంప్రదాయం. మధ్వ సంప్రదాయంలో ఇదే విధంగా ఉన్నది. అందువల్ల స్త్రీల కొన్ని విషయాలను చెబుతారు. భర్తు పూర్వం సముత్థాయ శౌచం కుర్యాత్ యథావిధి దంతధావన పూర్వేణ కంఠస్నానం సమాచరే ధృత్వా తు ధౌతవస్త్రంచ సకృదాచమ్యవారిణ ఊర్ధ్వపుండ్రం లలాటే చ మృదా శుభ్రేణ ధారయేత్ కస్తూర్యా కుంకుమేనాపి చందనేన అథవా సదా రమ్యం రుజుతరం సౌమ్యం ఊర్ధ్వపుండ్రం తు ధారయేత్ అని స్పష్టంగా చెబుతారు. అంటే తన భర్త లేయడం కంటే ముందే ఆ స్త్రీ నిద్ర లేవాలి, తన శౌచాచారాలను ముగించుకొని కంఠస్నానాన్ని చేయాలి. ప్రతిరోజు వాళ్లకు తల స్నానాన్ని చెప్పలేదు స్త్రీలకు. శుక్రవారము, మంగళవారము కొన్ని విశిష్ట దినాల్లో మాత్రమే వాళ్ళకు చెప్పారు. తర్వాత శుభ్రమైనటువంటి బట్టలను కట్టుకొని ఆచమనం చేసి ఊర్ధ్వపుండ్రాన్ని లలాటం మీద ఆ గోపీచందనంతో పెట్టుకొని మృదా శుభ్రేణ దానిపైన కస్తూర్యా కుంకుమేనాపి కస్తూరి కుంకుమను ధారణ చేయాలి. అది కూడా రమ్యం రుజుతరం, పొడవుగా ఉండాలి. ఊర్ధ్వపుండ్రంతు ధారయే, ఈ విధంగానే స్త్రీలు కేవలం కుంకుమ పెట్టుకోరాదు, గోపీచందన ధారణ చేసి దానిపైన ఆ కుంకుమ నిలబడాలి అని కాస్త మైనంలాగా ఏర్పాటు చేసుకొని పెట్టుకొని దానిపైన కుంకుమను బొట్టును పెట్టుకోవాలి. కేవలం కుంకుమ బొట్టు విధానం చేయలేదు. స్త్రీలకు కూడా చిన్న పిల్లలైనా వాళ్లకు గోపీచందనం పెట్టే వాళ్లకు పైన కుంకుమతో దిద్దాలి అన్నటువంటిది ఇది సంప్రదాయము. అదే విధంగా ప్రమాణం కూడా ఉన్నది. అందువల్ల అవశ్యంగా స్త్రీలు కూడా వారు గోపీచందన ధారణ చేసినే ఊర్ధ్వపుండ్రాన్ని వాళ్ళు ధారణ చేయాలి. ఊర్ధ్వపుండ్ర విహీనస్తు కర్మ యత్కించిదాచరేత్ తత్సర్వం నిష్ఫలం యాతి ఇష్టాపూర్తే అపి ద్విజ. ఊర్ధ్వపుండ్ర విహీనంతు శ్వపాకమివ సంత్యజేత్. ఊర్ధ్వపుండ్రం విశిష్టతను చెప్పారు. అదే విధంగా అది లేకపోతే, అది ఊర్ధ్వపుండ్ర ధారణ చేయకుండా ఏ కర్మలను చేసినా అదంతా నిష్ఫలమే. ఊర్ధ్వపుండ్రం లేనటువంటి వ్యక్తి ముఖము ఏ విధంగా అంటే శ్వపాకం. అది రెండో విధాలుగా చెబుతారు. శ్మశాన సదృశం ముఖం అని. శ్మశానం ఎంత అపవిత్రమో ఆ విధంగా ఆ వ్యక్తి ఊర్ధ్వపుండ్రం లేకుండా తాను కర్మలను ఆచరిస్తే అది శ్మశానం వలె అపవిత్రమైనటువంటిది. చూడండి, ఊర్ధ్వపుండ్రం లేకపోతే ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి ముఖం అది శ్మశానం ముఖం వలె. ఇప్పుడు మనకు శ్మశానాలే ఎక్కువగా కనిపిస్తాయి, ఊర్ధ్వపుండ్ర ధారణ చేసిన వాళ్ళు చాలా తక్కువ. అందువల్ల అవశ్యంగా ఊర్ధ్వపుండ్ర ధారణ అన్నటువంటిది చిన్న పిల్లలు ఉన్నప్పటి నుండే వాళ్లకు నేర్పించాలి. ఆ గోపీచందన ధారణ, ఊర్ధ్వపుండ్ర ముద్రధారణ ఇది చాలా మహత్తరమైనటువంటిది. అది చిన్నప్పటి నుండి రూఢిలో ఉంటే చాలా బాగుంటుంది. పెద్దయ్యాక కూడా వాళ్ళు దాన్ని మానకుండా పెట్టుకుంటారు. దాన్ని నామోషిగా ఎవరు కూడా భావించనవసరం లేదు. అవశ్యంగా ఆ గోపీచందనాన్ని ముద్రధారణ
ఇది మనకు విధానం చేశారు, మన కర్తవ్యం. ఎవరెవరో ఏదేదో పెట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అటువంటిది సాక్షాత్తు మనకు పురాణాలు, మహర్షులు చెప్పినటువంటి మాటలను అనుసరిస్తే మనకు పుణ్యానికి పుణ్యము. అది ఒక విశిష్టమైనటువంటి సన్నిధానం. ఆ ముఖం మీద కాంతినే, తేజస్సే వేరేగా ఉంటుంది. అందువల్ల ఆ విధంగా అవశ్యంగా గోపీచందన ధారణ మనం చేయాలి. అదే విధంగా ముద్రధారణ విషయంలోనూ అనేక మాటలను చెబుతారు. ముద్రధారణకు ప్రమాణం లేదు అని చాలా మంది అంటారు. కానీ 2 మంత్రాలను మనకు ఋగ్వేద మంత్రాన్ని ఒకదాన్ని చెబుతారు. చమూషుచ్ఛేన శకునా బిభృత్వా గోవింద్రదృప్స ఆయుధాని బిభ్రత అని భగవంతుడి యొక్క ఆయుధాలను ధరించాలి. శంఖ చక్ర గదా పద్మ అన్నటువంటి ఆయుధాలను ధారణ చేయాలి అన్నటువంటిది ఒకటి. చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూత అతి పాప్మానమరాతింతరేమ అన్నటువంటిది మరొకటి. ఈ విధంగా ఈ 2 మంత్రాలు కూడా ఊర్ధ్వపుండ్ర ముద్రధారణ విషయంలో చెబుతారు. ఏన ఆ మంత్రార్థాన్ని ఈ విధంగా చరణం పవిత్రం, చరణం అది పవిత్రం. ఎందుకు అంటే యదంకనేన విశుద్ధ, ఆ భగవంతుడి పాదముల యందు శంఖచక్ర గదా పద్మ అవన్నీ కూడా చిహ్నితమై ఉంటాయి. అందువల్ల విశుద్ధ, దుష్కృతాని సకల పాపములను అతడు దాటగలడు. వితతం పురాణం, సదాతనం చరణం పవిత్రం, భగవంతుడి ఆ చరణం ఎల్లప్పుడూ పవిత్రం, అనాది అయినటువంటిది, అనాద్యనంత కాలంలో ఉన్నటువంటిది. ఇక్కడ చరణం అంటే భగవంతుడి చక్రము అని చెబుతారు. ఆ సుదర్శన చక్రం అది పురాతనమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, మన పాపాలన్నిటినీ కూడా దూరం చేస్తుంది. ఆ విధంగా దాన్ని అర్థం చేసుకొని అవశ్యంగా ముద్రధారణాదులను మనం చేసుకోవాలి. ముద్రధారణ ప్రకారాన్ని కూడా మనకు చెబుతారు. అదంతా కూడా మీకు తెలిసిందే. ఆ లలాటం మీద ఛిద్రాకారాన్ని చేసుకొని అక్కడే గదాముద్ర, నారాయణ ముద్రలను ధారణ చేయాలి. ఇత్యాయుధాని సంప్రార్త్య గృహీత్వా ముద్రికాస్తుతాః ధారయేత్ తిలకేష్వేతాన్ విష్ణు సాయుజ్య సిద్ధయే. ఇది విష్ణు సాయుజ్య సిద్ధి కొరకు ఈ ముద్రధారణ నేను చేస్తూ ఉన్నాను అన్నటువంటిది మొట్టమొదట చెప్పి, ఏకం కపోలే హృదయే త్రీణి మధ్యోదరే తథా పంచపార్శ్వే ద్వయం త్రీణి దక్షిణ స్తనమండలే అన్నటువంటిది చెబుతారు. ఇది వరాహ పురాణంలో చెప్పినటువంటి, స్వయంగా భగవంతుడే చెప్పినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. ఆ విధంగా ముద్రధారణ చేయాలి. ఆ ముద్రాధారణ క్రమాన్ని కావాలి అంటే రేపటి రోజున చెప్తాను. మీరందరూ ధారణ చేసిన ప్రతిరోజు చేసేటువంటిదే. అందువల్ల అందులో సందేహాలు ఎక్కువగా ఉండవు అని నేను అనుకుంటూ ఉన్నాను. కావాలి అంటే రేపటి రోజున దాన్ని ప్రత్యేకంగా చెబుతాను. ఆచార్య గారు చెప్పండి కొంచెం. రేపటి రోజున చెప్తాను. తరువాత సంధ్యాకర్మను చెబుతారు. సంధ్యావందనాన్ని గోపీచందన ధారణ తర్వాత అవశ్యంగా సంధ్యావందనాన్ని చేయాలి. సంధ్యాకర్మ మొట్టమొదట ఆచమనం, సంకల్పం, ప్రాణాయామము, సంకల్పము, తర్వాత మార్జనము, తర్వాత సూర్యశ్చ మామన్యశ్చ ఇత్యాది అభిమంత్రణ చేసి నీళ్లను స్వీకరించడము, తర్వాత పునర్మార్జనము, పాపపురుష విసర్జనము, అర్ఘ్యము, తర్వాత గాయత్రి మంత్రానికి ప్రారంభంలో ఆసన శుద్ధి, ఆ గాయత్రి ఆవాహనము, తర్వాత దాని అంగన్యాస కరన్యాసములు, తర్వాత గాయత్రి మంత్ర జపము, తర్వాత ఉపసంహారము, తర్వాత దిగుపస్థానము, ప్రార్థనా శ్లోకాలు, తర్వాత చతుస్సాగర పర్యంతం అని
తాను సకల దేవతలకు గురువులకు తాను అవశ్యంగా ఆ తన గోత్ర ప్రవరాలను చెప్పి తాను నమస్కరించడము తర్వాత సమాప్తి. ఇది క్రమం. గాయత్రి చెప్పాక నారాయణ మంత్రం అది కూడా మూడు దానికి రెట్టింపు చెప్పాలి కదా. తర్వాత వస్తుంది, అక్కడ వచ్చినప్పుడే చెబుతాను. ఇక్కడ అది అంటే సంధ్యావందనం క్రమం ఏదున్నది అని మాత్రమే చెప్తూ ఉన్నాను. తర్వాత ఆచార్యుల వారే సదాచార స్మృతిలోనే ఆ విషయాలను చెబుతారు. గాయత్ర్యా త్రిగుణం ప్రోక్తం అని అప్పుడే మనం తెలుసుకుందాం. ఈ విధంగా మనం సంధ్యావందనాన్ని ఆచరించాలి. సంక్షేపంగా ఇది క్రమము అన్నటువంటి దాన్ని చెప్తూ ఉన్నాను. తరువాత ఇంట్లో మీరు స్నానం చేసుకొచ్చి మడి బట్టలను ఆరేసుకుంటారు. ఆరేసుకునేటప్పుడు దాని కొసలు అంచు అది పూర్వాభిముఖంగా అయినా ఉండాలి, లేదు ఉత్తరాభిముఖంగా అయినా ఉండాలి. దక్షిణ పశ్చిమానికి దాని కొనలు ఉండకూడదు అన్నటువంటిది ఒక నియమం. ఇది ఒక వ్యాఖ్యానంలో చెబుతారు. ప్రాగగ్రం ఉదగగ్రం వా ఆర్ద్రవస్త్రం ప్రసారయే దక్షిణాగ్రం పశ్చిమాగ్రం పునః సంస్కారమర్హతి అని. దక్షిణాగ్రంగా పశ్చిమాగ్రంగా వేస్తే అది మడికి పనికిరాదు అన్నటువంటిది. ఇది సంప్రదాయం కూడా ఉన్నది. అందువల్ల ప్రాగగ్రం ఉదగగ్రం వా ఆర్ద్రవస్త్రం ప్రసారయే, ఆ తడి బట్టను తడి వస్త్రాన్ని ఆరేసేటప్పుడు దాని కొనలు దాని కొసలు అది తూర్పుగానైనా ఉండాలి, లేకపోతే ఉత్తర దిక్కుకైనా దాని కొసలు ఉండేట్టుగా మనం చూసుకొని వేయాలి అన్నటువంటిది ఒక నియమం, ప్రమాణం కూడా ఉన్నది. అందువల్ల దాన్ని ఆ విధంగానే మనం మడి బట్టలను ఆరేసుకోవాలి. అది స్త్రీలకైనా పురుషులకైనా ఇదే నియమం. ఈ నియమాలు ఎలా ఉంటాయి అంటే, మన ఇంట్లో ఇది సాధ్యపడదు అన్నంత మాత్రాన మన ఇంట్లో మనకు అది సాధ్యపడదు అంటే ఆ నియమాన్ని మనం వదిలేసినట్టుగా అవుతుంది. ఎంత సాధ్యమో అంత మనం చేయడానికి ప్రయత్నించాలి. సాధ్యమే కాదు అంటే వదిలిపెట్టేద్దాం అంతే తప్ప, ఇది నియమము అని తెలుసుకొని తర్వాత ఇంకెక్కడైనా మనకు పనికి వస్తుంది. పూర్వాగ్రంగా అయినా ఉత్తరాగ్రంగా అయినా మనం ఆ వస్త్రాలను ఆరవేయాలి అన్నటువంటి ఈ నియమం తెలుసుకుని ఉంటే అది సరిగ్గా మనం ఆచరణ చేయడానికి వీలు పడుతుంది. తరువాత ఎంతో మంది అంటే ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యానాల్లో అద్భుతమైనటువంటి మాటలను చెబుతారు. హృదయే దక్షిణే పార్శ్వే శ్రీవత్సంచాపి విన్యసేత్ మత్ప్రియార్థం శుభార్థం వా రాజ్యార్థం చతురాననా అని శ్రీవత్స చిహ్నాన్ని అర్థాత్ లక్ష్మీదేవి సన్నిధానాన్ని కూడా ఈ దేహం భగవంతుడికి సమర్పితమైనటువంటిది అని దక్షిణ పార్శ్వంలో శ్రీవత్సాన్ని ధారణ చేసుకోవాలి అన్నటువంటిది. దాని బదులే మనం ఈ గోపీచందనాన్ని నామసహితంగా అక్కడ చక్ర ముద్రను వేసుకుని శ్రీవత్సాన్ని చింతన చేయాలి అన్నటువంటి ఒక మాటను చెబుతారు. అదేవిధంగా చక్రాది ధారణ విషయంలో వశిష్ఠుల వారు కొన్ని మాటలను చెబుతూ ఒక మాటను చెబుతారు. చాలా 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 ముఖ్యమైనటువంటి మాట. సరిగ్గా అర్థం చేసుకోండి, ఇందులో సందేహానికి అవకాశం లేదు. ఏమిటా మాట అంటే, అవైష్ణవ స్థాపితానాం ప్రతిమానాంచ వందనం యఃకరోతి సమూఢాత్మ రౌరవం నరకం వ్రజే. మనం ఎన్నో సందర్భాల్లో ఎక్కడికెక్కడికో వెళుతూ ఉంటాం. అక్కడ ఏదో దేవస్థానం కనిపిస్తుంది. కనిపించిన వెంటనే మనం దేవస్థానం కదా అని వెళతాం. అక్కడ నమస్కారాలను చేస్తాం. ఏదో ఆరతినిస్తారు, తీర్థం ఇస్తే
పుచ్చుకునేట్టుంటే తీసుకుంటాం, లేదు అంటే లేదు అని అక్కడ నమస్కారం చెయ్యాలా వద్దా అన్నటువంటిది ఒక మీమాంస. అది స్వయం వ్యక్త క్షేత్రాలైతే అవశ్యంగా మనం వెళ్ళాలి, అందులో సందేహమే లేదు. లేదు ప్రాచీన పరంపరలో వచ్చినటువంటి ఋషిమునులు స్థాపన చేశారు అంటే అవశ్యంగా దాన్ని మనం ఆ దేవస్థానానికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, భగవంతుడికి నమస్కారాలను చేయాలి, అన్నీ చేయాలి. కానీ ఇప్పుడిప్పుడు వచ్చినటువంటివి కొన్ని ఉంటాయి. అది ఎవరు ప్రతిష్ఠ చేశారు అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని అది అవైష్ణవులు చేసింటే అటువంటి ఆ దేవస్థానానికి మనం వెళ్ళకూడదు, అక్కడ భగవంతుడిని నమస్కరించను కూడదు. ఎందుకు అంటే వైష్ణవులు చేస్తే అక్కడ విష్ణు భక్తితో భగవంతుడు గొప్పవాడు, భగవంతుడు సర్వోత్తముడు అన్నటువంటి భావనతోనే వాళ్ళు ప్రతిష్ఠ చేసి ఉంటారు. అలా కాకుండా, ఎందుకు అంటే మూర్తి ప్రతిష్ఠ అంటే అంత సులభమైనటువంటిది కాదు. ఎవరు మూర్తి ప్రతిష్ఠ చేస్తూ ఉన్నారో వారు తమ యందు ఉన్నటువంటి బింబాన్ని అక్కడ ఆవాహన చెయ్యాలి. మన మూర్తి అంటే మనం మూర్తికి నమస్కారం చేసుకోము. ఆ మూర్తి యందు ఉన్నటువంటి బింబం ఎవరైతే ప్రతిష్ఠ చేశారో అక్కడ వారి యొక్క బింబం అక్కడ సన్నిహితమై ఉంటుంది. అందువల్ల దానికి ఒక విశిష్టమైనటువంటి సామర్థ్యం వస్తుంది. ప్రతిరోజు పూజ చేయడం వల్ల ఆ బింబంలో ఉన్నటువంటి ఆ ప్రతిమలో ఉన్నటువంటి భగవంతుడు, ఆ బింబరూపి అయినటువంటి భగవంతుడు అవశ్యంగా అనుగ్రహాన్ని చేసి నానా విధమైనటువంటి ఫలితాలను ఇస్తాడు భగవంతుడు. అదే అవైష్ణవులు చేస్తే అక్కడ జీవబ్రహ్మ ఐక్యాన్ని తలచి వాళ్ళు ప్రతిష్ఠ చేస్తారు. ఆ విధంగా చేస్తే మాత్రం సర్వథా అక్కడ భగవంతుడి సన్నిధానం ఉండదు. అది కేవలం శిల మాత్రమే అవుతుంది. అందువల్ల దాని నుండి మనం ఫలితాన్ని పొందలేము. అక్కడ భగవంతుడు నానా విధాలుగా ఫలితాన్ని ఇస్తాడు, అది భగవంతుడి సంకల్పం. వారిని ఆ విధంగా అటువంటి మార్గంలో నడిపించాలి అన్నటువంటిది భగవంతుడికి అపేక్ష ఉంటే భగవంతుడు నడిపిస్తాడు. అంతే తప్ప వైష్ణవులైనటువంటి వాళ్ళు అవైష్ణవులు ప్రతిష్ఠ చేసినటువంటి అటువంటి దేవస్థానాలకు వెళ్ళరాదు, అక్కడ భగవన్మూర్తులను తాను చూసి నమస్కరించను రాదు. అలా చేస్తే ఎక్కరోతి సమూఢాత్మ రౌరవం నరకం వ్రజేత్, అతి ఘోరమైనటువంటి రౌరవ నరకానికి తాను వెళతాడు అన్నటువంటిది ఇది వశిష్ఠుల వారు చెప్పేటువంటి మాట. అందువల్ల మనం కనిపించిన అన్నింటికీ పోకూడదు. అక్కడ అది ఏమిటి, దాని మహత్తేమిటి అన్నటువంటిది పురాణ ప్రసిద్ధమైతే అవశ్యంగా మనం వెళ్ళాలి. లేదు స్వయం వ్యక్త క్షేత్రమే అయితే బదరీనో, లేకపోతే తిరుమలనో, శ్రీరంగము, సింహాచలము, అంతర్వేదినో, అహోబిళము, ఇవన్నీ స్వయం వ్యక్త క్షేత్రాలు. అక్కడ అవశ్యంగా మనం వెళ్ళాలి. లేదు పురాణ ప్రసిద్ధ క్షేత్రాలు కొన్ని ఉంటాయి, అటువంటి చోట అవశ్యంగా వెళ్ళి భగవంతుడిని దర్శనం చేసుకోవాలి. అలా కాకుండా వైష్ణవులు మన సంప్రదాయంలో వచ్చినటువంటి వారు ప్రతిష్ఠ చేసి ఉంటే అవశ్యంగా అక్కడికి వెళ్ళాలి. అది ఆంజనేయ స్వామినో, శివాలయమో ఏదైనా కూడా అవశ్యంగా వెళ్ళొచ్చు. అలా కాకుండా ఎవరో ప్రతిష్ఠ చేశారు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ దేవస్థానానికి చాలా ఉంది, నేను వెళతాను అంటే అది తప్పు. ఇప్పుడిప్పుడైతే ప్రాచీన దేవాలయాల కంటే ఎక్కువగా వేరే దేవాలయాలకే వెళుతూ ఉన్నారు. అది నాకంటే మీకే బాగా తెలుసు. మొన్న ఎవరో అతన్ని ఏమని పిలవాలో కూడా తెలియదు, మధ్వాచార్యుల వారి హృదయ భాగంలో ఎవరినో పెట్టి అతడు ఆరాధిస్తాడు. మూర్ఖుడు అతడు మన మధ్వుడే. దీనికంటే ఘోరం ఇంకేం కావాలి చెప్పండి. అవైష్ణవుల మందిరాలకే వెళ్ళకూడదు. అది విష్ణు అంటే భగవంతుడి శ్రీకృష్ణ మందిరమైన అవైష్ణవులు ప్రతిష్ఠ చేసింటే అది వెంకటేశ్వర స్వామినో, లేకపోతే కృష్ణుడో, రాముల వారో ఎవరైనా కూడా అవైష్ణవులు ప్రతిష్ఠ చేస్తే అక్కడికి వెళ్ళకూడదు అన్నటువంటిది శాస్త్ర నియమం అని చెబితే, అటువంటిది అవైష్ణవుల తీసుకువచ్చి వైష్ణవాగ్రేసరులైనటువంటి మధ్వాచార్యుల వారి హృదయ భాగంలో పెడతాడు అంటే నరకం
ద్వారం వాళ్లకు తెరుచుకునే ఉన్నది, అందులో సందేహమే లేదు. అందువల్ల అవైష్ణవ ప్రతిష్టాపితమైనటువంటి దేవస్థానాలకు మీరు వెళ్ళొద్దు. తర్వాత సంధ్యాకాలాన్ని గురించి చెబుతారు. ఆచార్య అక్కడ చిన్న సందేహం అండి. హైగ్రీమూర్తి అండి, నమస్కారం అండి ఆచార్య గారు. ఇది రామానుజ మతం వాళ్ళు చేసినా కూడా అంతే కదండి? అక్కడ గుణపూర్ణత్వ చింతన ఉండదు, దోష దూరత్వ చింతన ఉండదు. అక్కడ ఆ విధమైనటువంటి గుణపూర్ణత్వ దోష దూరత్వ యుక్తమైనటువంటి ఏ అనుసంధానం అయితే ఉంటుందో అక్కడ మాత్రమే మనం వెళ్ళాలి అన్నటువంటిది ఆ ప్రమాణాన్ని చూస్తే అర్థమవుతుంది. అందువల్ల ఆ రామానుజ మతం వారు చేసిన దానికి కూడా మనం వెళ్ళకూడదు. మీ ఇంట్లోనే మీరు ఒక ఫోటో పెట్టుకొని అక్కడ మీరు భగవంతుడిని స్మరణ చేయండి, స్తోత్రం చేయండి, పారాయణం చేయండి, ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. అంతే తప్ప అవైష్ణవుల ప్రతిష్ట ఉన్నటువంటి దేవస్థానాలకు మీరు వెళ్ళొద్దు. అహోరాత్రస్య యస్సంధిః సర్వనక్షత్ర సూర్యనక్షత్ర వర్జితః సాతు సంధ్యా సమాఖ్యాత మునిభిర్ తత్వదర్శిభిః. సంధ్యాకాలము అని దేన్ని పిలుస్తారు అంటే అహ పగలు మరియు రాత్రి వీటి సంధి కాలం ఏదైతే ఉన్నదో అది ఎలా తెలుస్తుంది అంటే పగలైతే సూర్యవర్జిత, సూర్యుడు ఉండకూడదు, అది సంధ్యాకాలం, ఆ సందర్భంలోనే సంధ్యావందనాన్ని చేయాలి. రాత్రి అయితే నక్షత్ర వర్జిత, నక్షత్రం ఉండకూడదు, అంటే ఉదయం నక్షత్రం ఉండాలి, సూర్యుడు ఉండకూడదు, సాయంత్రం సూర్యుడు ఉండాలి, నక్షత్రం ఉండకూడదు, అది సంధి కాలము. సూర్యాస్తమయం లోపల అన్నటువంటిది, సూర్యోదయం కంటే ముందు అన్నటువంటిది సామాన్య నియమము. అది సంధ్యా సమాఖ్యాత మునివిస్ తత్వదర్శిభి, తత్వజ్ఞానులైనటువంటి మునులు దీన్ని చెప్పారు. మధ్యాహ్న సంధ్యావందనం అంటే అది 10:30, 11 తర్వాత, అది 1 గంట, మహా అంటే 2 లోపల అవశ్యంగా మనం మధ్యాహ్న సంధ్యావందనాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఇది కాల విధానాన్ని చెబుతారు. ఆ విధంగా మనం ఈ సంధ్యాకాలాన్ని సరిగా తెలుసుకొని సంధ్యాత్రయంతు కర్తవ్యం ద్విజేన ఆత్మవిదా సదా అని సంధ్యాత్రయాన్నే 3 సార్లు సంధ్యావందనాన్నే బ్రాహ్మణుడైనటువంటి వాడు చెయ్యాలి. ఇది ఆత్మవిద, ద్విజేన ఆత్మవిద, ఆత్మజ్ఞాని అయినటువంటి, అర్థాత్ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి, లేదు ఆత్మజ్ఞానాన్ని పొందాలి, భగవతత్వ జ్ఞానాన్ని పొందాలి అనుకున్నటువంటి వ్యక్తి, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ విధంగా 3 సార్లు సంధ్యావందనాన్ని అవశ్యంగా చెయ్యాలి అన్నటువంటి దాన్ని చెబుతారు. ఇది వాటి ఊర్ధ్వపుండ్రధారణ సంధ్యా విశిష్టత అన్నటువంటి. మూల శ్లోకం చదివినట్టు లేదండి, మామూలుగా చెప్పిస్తారు మీరు. ఏ మూల శ్లోకం? అదే మూల శ్లోకం అంటే అసూర్య తిష్ట 6 8 మూల శ్లోకం మీరు చదివినట్టు లేదు. అదే నేను ఇంకా అక్కడి దాకా వెళ్ళలేదు. నేను ప్రారంభంలోనే మూల శ్లోకం చదివే నేను ప్రారంభించాను. అది కాదు, ఆ మూల శ్లోకం కాదు. ఇప్పుడు ఇవాళ చెప్పే దాంట్లో మీరు ఇది ఒక్కటే చదివారు, వసిత్వ. అదైన తర్వాత మంత్రవృత్యాత సమాచమ్య సురాధికాన్ తర్పయిత్వా నిపీడ్యాత వాసో విస్తృత్య చాంజస. ఇది ప్రారంభంలోనే చదివే నేను వ్యాఖ్యానాన్ని చేశాను. ఇంకా ముందు వస్తుంది
దాన్ని అక్కడే గాయత్రి మంత్ర విధానము అదంతా కూడా తర్వాతి శ్లోకంలోనే ఆచార్యుల వారే చెబుతారు. అదే ఇందాక రాఘవేంద్రరావు గారు అడిగినప్పుడు కూడా నేను ముందే తర్వాతనే చెబుతాను అని. అక్కమండలగం విష్ణుం ధ్యాత్వైవ త్రిపదీం జవేత్ సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దశావరాం ఆసూర్య దర్శనాత్ తిష్టే తతస్తూప విషేతవ పూర్వం సంధ్యాం సనక్షత్రాం ఉత్తరాం సదివాకరాం ధ్యేస్తదా త్రిమండల. ఇవన్నీ కూడా తర్వాత చెబుతారు. దాన్ని ఆ సందర్భంలోని ఇంకా ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, దాన్ని మళ్ళీ రేపటి రోజున తెలుసుకొని ముందుకు వెళ్దాం. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా మానసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః. ఆచార్య